ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. గ్రీవెన్స్ పై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. తదేకం ఫౌండేషన్ సేవలు భేష్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కితాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేశారు. యువత పోరులో వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజం. ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో సమస్యను ఏ విధంగా పరిష్కరించారు, లబ్ధిదారుడు సంతృప్తి చెందాడా లేదా అనే విషయాన్ని అర్జీదారుల నుండి నేరుగా అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. ఫీడ్బ్యాక్ నివేదికలు సూచించిన అన్ని అంశాలను ఫిర్యాదుదారుని అడిగి వారి అభిప్రాయాలను నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో 16 విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చని, వాటన్నిటికీ కూడా గ్రామ వార్డు సిబ్బంది వారి లాగిన్లోకి వచ్చిన ప్రతి దరఖాస్తుదారునికి ఫోన్ చేసి వారి వద్ద నుండి సమయం తీసుకుని వారిచ్చిన సమయానికి వెళ్లి వారి వద్ద నుండి అభిప్రాయాలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ విధానంపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు పూర్తి స్థాయి అవగాహన కల్పించుకోవాలని సూచించారు. సోమ, మంగళవారాల్లో డివిజన్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజాభిప్రాయ సేకరణ ఏ విధంగా చేయాలి అనే దానిపై వర్క్షాపులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ జె వెంకట్రావు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తదేకం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ PAC చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ కులైచేరు పార్కు వద్ద గల కళాక్షేత్రంలో దివ్యాంగులకు తదేకం ఫౌండేషన్ సహకారంతో ట్రైసైకిల్ పంపిణీ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 630 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందచేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలను ఆదుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. అనంతరం మాజీ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి సహాయం అందించాలని కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి. గతంలో కూడా మీరు చూశారు, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒకే విధంగా ఆపద కలిగిన కుటుంబాన్ని ఆదుకునే మనస్తత్వం గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా లోతుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పటి వరకు 630 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజల్ని ఆదుకునే ఒక కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే 54 లక్షల రూపాయలు ఈ విధంగా ఆదుకోగలిగాం. విజయవాడలో వచ్చిన వరదలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి
ఆ రోజున్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ విరాళాలు ఇచ్చారు. సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అందరం కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఆ విధంగా ఈ రోజున 20 చెక్కులు, దాదాపు 29 లక్షల రూపాయలు విలువ చేసి 20 చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయానికి గురించి వచ్చిన విషయం మీ కళ్ళ ముందే మీరు చూశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఒక స్పందించే మనస్తత్వం, ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనస్తత్వం, ఈ రెండు కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన అనేది సుపరిపాలనగా మారుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో మేము అందరం పాల్గొనడం వాళ్ళ అదృష్టంగా భావిస్తాం. మాకు అవకాశం కల్పించినందుకు అందం నానాజీ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. యువతకు మేలు చేస్తానని చెప్పి గద్దెనెక్కి 9 నెలలు దాటిన వారి కోసం ఎటువంటి హామీలు అమలు చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైకాపా యువత పోరు కార్యక్రమం చేపట్టింది. గత 9 నెలల క్రిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నాయకులు దుయ్యబట్టారు. బుధవారం కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గత 9 నెలల క్రిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి, డిఎస్సీ కానీ అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా కొంతమంది ఆవిర్భావ సభలు పెట్టుకోవడం శోచనీయమని తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదని రాజా దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశం మేరకు ప్రజలకు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తమ నిరసనని వినిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎక్స్ ఎంపీలు వంగగీత, తోట నరసింహం, ముద్రగడ పద్మనాభం, నాయకులు దవులూరి దొరబాబు, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర శివప్రసన్న, అనంత ఉదయ భాస్కర్, సుంకర విద్యాసాగర్, రావురి వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాకినాడ బాలత్రిపుర సుందరి ఆలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగురవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. అనంతరం అక్కడ తమ నిరసనను వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి వినతి పత్రం అందించారు. అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 4 ప్రారంభమయ్యి మిగతా ఇక వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. అంటే ఎకరం ₹1 చొప్పున, సంవత్సరానికి ₹1 చొప్పున 33 సంవత్సరాలకి కట్టిపెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి, ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ 50-60 ఎకరాల భూమి చూసుకున్నా ఏ టౌన్లో ఉన్నా సరే, జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్లో ఉన్నా సరే, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 17 మెడికల్ కాలేజీలు అంటే 17 కోట్ల రూపాయలు, 17,000 కోట్ల రూపాయల ప్రజల ఆస్తి. ఈ ఆస్తిని తన మనుషులకి దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి కూలి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనబడుతుంది. ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం, జగన్ గారి నిధులు ఇవ్వకపోవడం, డిసెంబర్ 2024 ముందు 23 డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యా నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు, కానీ నిధులు ఉన్నాయి. ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే, మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి,
కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ నిరుద్యోగ భృతి కానీ అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం. 8 నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, కాలేజీలు స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత స్పీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు సంబంధించి ప్రజల అధికారులకు సహకరించి వివరాలు వెల్లడించాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ కోరారు. బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో 101 సచివాలయ సిబ్బందితో ఆస్తి పన్ను బకాయి, ఈకేవైసీ, వర్క్ ఫ్రం హోం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా సర్వేలను త్వరితగతిన పారదర్శకంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని 101 సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పుడు P4 సర్వేలో వచ్చేసరికి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 10% ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఉన్నారో 20% నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని 10% ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళని దత్తత ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల విషయంలోనేమి ఎడ్యుకేషన్ విషయంలోనేమి ఇతర విషయాల్లో దత్తత ఇవ్వడం ద్వారా వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి P4 సర్వే అనేది కూడా మనం దాదాపుగా 72% ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి ఈవినింగ్కి మనం 100% చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాము. తర్వాత ఈ మిస్సింగ్ సిటిజన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వేరు ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా కానీ లేకపోతే పనుల నిమిత్తం వెళ్ళి ఈ హౌస్ హోల్డ్లోకి మ్యాపింగ్ కాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి మనం అది మ్యాపింగ్ చేయించడం జరిగింది. అది మిస్సింగ్ సిటిజన్స్ కూడా మనం 100% చేయడం జరిగింది. అదేవిధంగా MSMEకి సంబంధించేసి మనకి మన మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉంటాయో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉంటాయో, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు అన్నీ కూడాను ఎన్ని ఉన్నాయి అసలు మన సిటీలో అనేది గుర్తించి వాళ్ళకి వాళ్ళ వివరాలన్నీ కూడా మనం వాళ్ళ సంబంధించిన డేటా అంతా కూడా మనం సేకరించడం జరిగింది. దీని ద్వారా వారు బిజినెస్లో వ్యాపారంలో వృద్ధి చెందడానికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు రావాలి ఏందనేది కూడా ఎప్పటికప్పుడు గమనించుకొని వాళ్ళ యొక్క వృద్ధిని పెంపొందించడం ద్వారా కమర్షియల్గా వ్యాపార చిన్న సంస్థల్ని పెద్దవిగా ఎదగడానికి సహకరించేదే ఈ MSME సర్వే కూడా చేపట్టడం జరిగింది. ఈ రీతిగా ఇప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే కూడా మనం చేపట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఈ మన సాఫ్ట్వేర్ వైపు కానీ లేకపోతే మెడికల్ సైడ్ కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దీని కింద మీరు పనిచేస్తూ ఉన్నారు. వాలంటీర్లందరినీ కొనసాగించాలని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం చెల్లించాలని 9 నెలలుగా బకాయిలు పెట్టిన వేతనాలు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 17న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కన్వీనర్ ఇనుకోటి వరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ నగరంలో CITU ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం నాయకులు చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ ఇనుకోటి వరుణ్ కుమార్, CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వాలంటీర్ని కొనసాగించాలి, వాళ్ళకి 10,000 రూపాయల వేతనం చెల్లించాలి, అలాగే 8-9 నెలల నుంచి బకాయి పెట్టినటువంటి బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలి. ఈ 3 డిమాండ్ల మీద వాలంటీర్లు శాంతియుతంగా ధర్మబద్ధంగా పోరాడడానికి రేపు మార్చి 17వ తారీఖున మొత్తం అందరూ కూడా తరలి రావాలని చెప్పి వాలంటీర్లకు చెప్తున్నాం. అలాగే ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాలంటీర్లకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటాలు అనేటువంటిది అనివార్యంగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క ఉద్యోగాలు లేవు, మరో పక్క ఉన్న ఉద్యోగాలను పీకేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాకుండా ఉండాలి అంటే వాలంటీర్లందరినీ మీరు ఇచ్చిన మాట ప్రకారం కొనసాగించి 10,000 వేతనం చెల్లించి
మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి కోరుతాం. వాలంటీర్లకి వేతనం చెల్లిస్తానని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో 9 నెలలు అయినా సరికి వాలంటీర్ జాడ అనేది కూటమి ప్రభుత్వానికి కనిపించట్లేదండి. వంకలు చెప్పుకుని మాత్రం గవర్నమెంట్ అటు ఇటు మాత్రం తిరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా కూడా సాంఘిక శాఖ మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి గారు కూడా చెప్తున్నారండి 2023లోనే రెన్యువల్ అవ్వలేదంటున్నారు. రెన్యువల్ అవ్వలేని విషయం గవర్నమెంట్కి తెలుస్తుంది కదండి. ముందు అలా తెలిసినప్పుడు గవర్నమెంట్కి ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెప్తుంది అన్నది అర్థం కావట్లేదు. అలాగే 2,60,000 మంది వాలంటీర్లు కొనసాగించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకుని విధుల్లోకి తీసుకుని 9 నెలల బకాయి జీతాలను కూడా వెంటనే చెల్లించాలని, అలాగే 17 తారీఖున జరగబోయే చలో విజయవాడని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజలు వెన్నంటి ఉండి సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ జెండాను వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. అందరూ కూడా జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. అనంతరం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో యువత పోరు కార్యక్రమానికి వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మోటార్ సైకిల్, కార్లలో భారీగా తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడే జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల వెన్నంటే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని వారి ప్రజల కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, ఎందులో ఉన్నా సరే ప్రజల వెన్నంటి నిలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల యొక్క అండదండలతో ఈరోజు మరి అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కులం ఎంచకుండా, మతం ఎంచకుండా, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు. ప్రత్యేకంగా ఈ సమాజ అభివృద్ధి కోసం విద్య విషయంలో కానీ, ప్రజలందరి ఆరోగ్య విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడటం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా పథకాలను కూడా అందించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడం జరిగింది. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది. 15వ సంవత్సరంలో మరి రావడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఈరోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ప్రజల కోసం, పోరాటం కోసం ఈరోజు యువత పోరు, ఫీజు పోరు కోసం మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు. పైగా నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, వసతి దీవెన, విద్యా దీవెన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ వృత్తి వెంటనే అందించాలని, ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని, అదేవిధంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఈరోజు పోరుబాటు పట్టడం జరిగింది. కాకినాడలో మరి అక్కడ కార్యక్రమాన్ని తీసుకుని వేలాది మంది విద్యార్థులతో, నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు అందరితో కలిసి ఈరోజు కలెక్టరేట్కి నడిచి వెళ్ళి, పాదయాత్రగా వెళ్ళి వారికి వినతి పత్రం పెట్టడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు ఇవ్వాలంటే ఉంటుంది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమానికి 4,332 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నాటి నుండి అన్న నందమూరి తారక రామారావు నుండి చంద్రబాబు నాయుడు వరకు మహిళా సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యనారాయణ, ములస బాబురావు, శీలం సూర్యనారాయణ, శ్రీను, ములస నాగేశ్వరరావు, గుత్తుల రామకృష్ణ, పాలిక సుబ్రహ్మణ్యం, వి ఆనంద్, కాదానారాయణ, కె జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 30,000 రేట్లు పెట్టేసి వీళ్ళని వసూలు చేస్తామా? పాపం వాళ్ళు చెప్పుకుంటే దిక్కు లేదు. ఆ రోజు వాళ్ళని అసలు వీళ్ళు ఏం అడిగారని ఇంటికి అసలు ఎప్పుడో ఎవరో ఇచ్చిన స్థలానికి ఈయనకి ఏమి రైట్ ఉందనేసి అంటే ఈయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియక, గవర్నమెంట్కి డబ్బు లేక జనాల మీద పడి వసూలు చేస్తామంటే ఇదే. ఈ విధంగా ఏ విధంగా చూసినా సరే ఈయన
ఎన్ని చూసినా సరే జగన్ రెడ్డి పాపాలే పాపాలు. మళ్ళీ నేను మహిళలకి ఏదో చేస్తానంటాం ఎంత కరెక్ట్? పెళ్లి కానుక, ఆడపిల్ల పెళ్ళి అని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్లో గత 2014 నుంచి 19 వరకు అడిగిన వాళ్ళకల్లా 50,000 ఇస్తాం జరిగింది. ఈయన వచ్చాక దొంగ హామీ 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఫోటోమేటిక్గా ఒకరికి ఇద్దరికి ఇచ్చి ఎవరికే కఠినమైన నిర్ణయాలు చేసి మీకు ఇది లేదు అది లేదని ఎక్కడ ఇచ్చిన దాఖలు లేవు. ఇది ఈయన మహిళల్ని ఉద్ధరించే పని అంటేని. ఈ విధంగా మహిళల్ని ఏ విధంగా చూసినా ఈయన ఏమీ చేయలేదు. అలాగే 10,000 కోట్లు పొదుపు సొమ్ము, అలాగే 2,100 కోట్లు వేరే మహిళలకు సంబంధించింది మొత్తం దారి మళ్ళించి ఈ స్కీమ్స్ అన్నీ లేకుండా ఆ డబ్బుని వేరే వాటికి మళ్ళించారు. డ్వాక్రా వాళ్ళకి ఉచితంగా వడ్డీ లేకుండా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి 3 లక్షలకే పరిమితి చేశారు. ఆ 3 లక్షల వడ్డీ కూడా ఆ సబ్సిడీ ఎవరిచ్చేవారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఈయన ఇచ్చింది ఏమీ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల వరకు ఇప్పుడు ఇష్టం జరుగుతుంది. అలాగే రేపు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 లక్షల వరకు ఈ పొదుపు సొమ్ములు వడ్డీ లేకుండా ఇష్టం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ విధంగా మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రత్యేకత ఉంది అని తెలియజేస్తూ, అంతేకాకుండా మా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యన అనేక మంది పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అన్ని సామాజిక న్యాయం జరుగుతుంది. పార్టీకి కష్టపడిన వాళ్ళందరినీ మా లోకేష్ బాబు గారు అందరికీ న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కొంచెం టైం పడుతుంది కానీ అందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కొనియాడారు. అదేవిధంగా చేబ్రోకి సంబంధించి కొర్ర రాజేష్ గారికి అనారోగ్యం సందర్భంగా 2,02,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చారు. వారి యొక్క కుటుంబానికి మరి ఆదుకోవడానికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని ప్రకారం వారిద్దరికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదవాళ్ళ యొక్క ఆరోగ్యం, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఖర్చులు భరాయించలేరు కాబట్టి వారికి తోడ్పాటు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి చేబ్రోల్లో 2,02,000, పిఠాపురంలో 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది పొలమూరు ప్రకాష్ గారికి పిఠాపురంలో, ఇక్కడ రాజేష్ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో గల జయ స్పందన హాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన వసుంధర గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు నిర్వహించిన సేల్లో కస్టమర్స్కు నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. వసుంధర గోల్డ్ డైమండ్ జ్యువెలరీ సంస్థ ప్రతినిధి ధనలక్ష్మి సారథ్యంలో జరిగిన లక్కీ డ్రాలో కాకినాడకు చెందిన సతీవేణి 40,000 రూపాయల విలువ గల డైమండ్ రింగ్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సతీవేణి మాట్లాడుతూ, వసుంధర గోల్డ్ డైమండ్ జ్యువెలరీ లేటెస్ట్ ఫ్యాషన్స్, కేర్ ఆఫ్ అడ్రస్ అని వసుంధర సంస్థ ఎప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించినా తాము వచ్చి చూసి ఐటమ్స్ను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వసుంధర గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీ మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి. స్పందనలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. నేను వచ్చి చూసి వెళ్ళాను. ఇవాళ చిన్న పెండెంట్ తీసుకున్నాను, డైమండ్ పెండెంట్. మేము 15 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఓల్డ్ కస్టమర్స్ని, మా పిల్లలు, కోడళ్ళు అందరూ కూడా ఇక్కడ కొనుక్కున్నాం. మాకు ప్రతిసారి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా రావడం మాకు అలవాటు.
తీసుకున్నా తీసుకోపోయినా సాధారణంగా తీసుకుంటాం, కానీ తీసుకోపోయినా కూడా వచ్చి చూసి వెళ్ళడం అలవాటు. అలాగే ఈసారి కూడా వచ్చాను. నేను ఊరికే చూశాను బాగుందని, కానీ సరే ఇంటికి వెళ్ళి మా వారికి చెప్పాను. ఇవాళ వెళ్ళి తీసుకున్నాను. దీంట్లో నాకు ఈ లక్కీ టిప్ తగిలింది. రింగ్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ ఇక్కడ క్వాలిటీ అది కూడా బాగుంటుంది. కొంచెం మేము అడిగిన దానికి బార్గెన్ చేసినా కూడా కొంచెం వాళ్ళు తగ్గించి మాకు ఇవ్వడం కూడా అలవాటు. అంచేత ఇక్కడ ప్రతిసారి తీసుకుంటూ ఉంటాము. ఈ నెల 14వ తేదీన పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా లెక్కించబడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురంలో హోటల్ గోకుల్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేములపాటి అజయ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ చోడవరం ఇన్ఛార్జ్ టిఎస్ఎన్ రాజు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మండలం చిత్రాల్లో ఉన్న ఎస్బీ వెంచర్లో శుక్రవారం తలపెట్టిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఏర్పాట్ల వివరాలు తెలియజేశారు. మీడియా సమావేశంలో డాక్టర్ పిల్ల శ్రీధర్, ఊట ఆది విష్ణు, బవరిశెట్టి రాంబాబు, మురాలశెట్టి సునీల్ కుమార్, పిల్ల శివశంకర్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, వీరంరెడ్డి అమర్, పినకా వెంకట్రావు, తుమ్మలపల్లి చందు, బొజ్జా కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ఎంపీలు తయారైనాయి అంటే ఎంత విజయం, ఎటువంటి విజయం మనందరం కూడా ఊహించుకోవచ్చు. అటువంటి విజయం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఆయన పనిచేసిన తీరు అతన్ని ఇంకా ఇవాళ రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు, ఇప్పుడు దేశంలో ఎంతోమంది రాజకీయవేత్తలు పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ అతన్ని రేపు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనే విధంగా అభివర్ణించే విధంగా అతని పనితీరు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఇవాళ మన ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పిఠాపురం అంటేనే అదొక ఎమోషన్. ఇక్కడ ప్రజలు చాలా స్వాగతించి అందరినీ, మేము ఇక్కడ ఉన్న 2 నెలలు పిఠాపురం ప్రజలతో మమేకమై పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క ఆపేక్షలు, వాళ్ళ మనల్ని మేము ఇప్పటికి కూడా మర్చిపోలేము. ఇవాళ కూడా మేము ప్రతి ఒక్కరితో ఇక్కడున్న పిఠాపురం ప్రజలందరితో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంటూ, సో పిఠాపురంలో సభ పెడుతున్నారు అనగానే ఇది బ్రహ్మాండమైన సభ కాబోతున్నది. పిఠాపురంలో కళ్యాణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారో అటువంటి పిఠాపురంలో సభానంగానే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా జనాలు మాకు మెసేజ్లు ఇవ్వడం మొదలుపెట్టారు. మేము వస్తున్నాము పిఠాపురానికి, మాకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తాం. 8 నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక సభల్లో, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం వాసులు, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు వారు చూపిన అనురాగం, ఆప్యాయత, వారు కూర్చున్నటువంటి అఖండమైనటువంటి ఈ ఘన విజయంతో ఈవేళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు ఎన్డీఏ కూటమిలో, మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మాకు నైతికతను, ఈ బలాన్ని చేకూర్చినటువంటి పిఠాపురానికి కృతజ్ఞతాభావంగానే మా అధ్యక్షులు వారు ఇక్కడ ఆవిర్భావ సభ చేయాలని చెప్పి నిర్ణయించారని మేమంతా భావిస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న కోరిక, మనకి సార్కి ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చినటువంటి ఈ పిఠాపురం ఒకసారి చూసిపోదామని. ఆ రకంగానే గత 15 రోజులు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8వ తారీఖు నుంచి కూడా అన్నీ అవుతున్నాయి. రేపు సాయంత్రానికల్లా సభాస్థలి మొత్తం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి అయిపోతాయని మేము భావిస్తున్నాం. మీ మళ్ళా కోరుకునేదల్లా ఇంత ఆప్యాయతగా వస్తున్న బయట నుంచి వస్తున్న ఈ జన సైనికులందరికీ కూడా చిన్నగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడానికి మీ జన సైనికులు, కార్యకర్తలు, పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం జనసేన అంతా కూడా సమాప్తమైంది. అదే దివ్య సంవత్సరంలో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుడు పట్టాభిషేకం చేశారు. మరి దాని తర్వాత ఈ సంవత్సరం మా ఆవిర్భావ సభని పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి, దాంతోపాటు పిఠాపురం ప్రజల గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ 12వ సభని ఇక్కడే పెట్టారు చిత్రాల్లో. మీ అందరికీ తెలుసు, రోజు మీడియా మూలంగా అంతా తెలుస్తుంది. మరి పిఠాపురంలో గత వారం రోజుల నుండి మా ఇన్ఛార్జి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి, ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టణం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమ. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఓన్ చేసుకుంది, వారి పట్ల ప్రేమను పెంచుకుంది.
నేను చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నేను కొన్ని వేల మంది చూసిన తర్వాత, ఒక 50 సభల్లో మాట్లాడిన తర్వాత, గ్రామ స్థాయిలో వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఒకసారి ఎమ్మెల్యే కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని ప్రజలే చెప్తున్నాడు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వర్తమాన రోజుల్లో డబ్బు రాజకీయాల్లో అంత ప్రేమను సంపాదించడం చాలా కష్టం. ఆ ప్రేమకి రిప్లై ప్రేమగా, తిరిగిచ్చే ప్రేమ విధంగా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం జరిగిందని వైసీపీ సీనియర్ నాయకుడు కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేట వైద్యనగర్లో గల జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ సమావేశం ఘనంగా జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కురసాల సత్యనారాయణ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, జడ్పీటీసీ నరుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అనేక పథకాలు ఇచ్చి ఆదుకున్న మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పార్టీలో ఉండడం మేమంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండడానికి మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదలు, బడుగులు, బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షను ఒకసారి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అదే బాటలో తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మేము నాయకులు, అదేవిధంగా కన్నబాబు గారి నాయకత్వంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దాడిశెట్టి రాజు గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. రేపు భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడం తథ్యం. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని కానీ జనాలు ఎదురు చూస్తున్నారు. మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం జనాల్ని మోసం చేసి ఈరోజు జనాల్లో తిరుగుతున్నారు తప్ప నిజంగా పేదలకి న్యాయం చేసి ఈరోజు జనాల్లోకి వచ్చి మేము ఇది చేసామని చెప్పడానికి ఒక్క పథకం వాళ్ళ దగ్గర లేదు. చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విమర్శించే స్థాయి హక్కు ఈ కూటమి ప్రభుత్వం నాయకులకు లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా 15వ వైఎస్ఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. జై జగన్. నియోజకవర్గం ఇక్కడ కార్యకర్తలు, లీడర్లు అందరూ కలిపి ఈరోజు మన కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ మన పార్టీ 15వ వసంత ఆరోగ్య దినోత్సవంలోకి అడుగుపెట్టామండి. ఈరోజు మేము నిజం చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల కోసం పెట్టిన పార్టీ. బడుగు బలహీన వర్గాలకి ఎంతో అందుబాటులో ఉంటూ ఈ పార్టీ ఎంతో మేలు చేసింది. ఏ నాయకుడికైనా సరే ఒక మంచి అన్నది ఉంటుంది. ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు అందరూ మనుషుల్లో ఉంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మంచి చేస్తే మనిషిని గుర్తిస్తారని ఈ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. దీనికి ఈ పార్టీలో ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఏ మనిషినైనా ప్రజలు ఆదరిస్తారు. ఎలక్షన్లో అటు ఇటు అవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిగా జనాలు కూడా ప్రతిరోజు ఆయన్ని చేసే మంచి పనులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటారు. ఈ కార్యక్రమంలో చేసిన మన కురసాల సత్యనారాయణ గారు, అలా బెజవాడ సత్యనారాయణ గారు పెద్దలు పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలం వేలంగి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేలంగి లయన్స్ క్లబ్ వారిచే సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. లయన్స్ క్లబ్ వేలంగి అధ్యక్షులు చుండ్రు వెంకన్నరావు చౌదరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంగరాయ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సి కామేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించారు. అలాగే 82,000 రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన 100 కుర్చీలను క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ బి బాలకృష్ణ చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొండా వెంకన్నరావు, డాక్టర్ బి సూర్యరావు, ఇళ్ల ఆదేశ్, మెర్ల రాజేంద్ర, బి భాస్కర్రావు, బొండా చంటిబాబు, హెచ్ఎం భారతి, సత్యానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 fingers above, put the heel of the one hand and put the second heel over it and start compressing it. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 like that. But again 1 2 3 start. Suppose you are tired,
second person is there, you are a lucky man. You can give to the second person, he will do 150 times, 5 cycles. Then you take over. 2 persons are there on the scene. ఇద్దరు మనుషులు కనుక ఆ సీన్లో ఉంటే నీ జాబ్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే నీకు టైం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. నువ్వు అలసిపోయి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే కష్టం. అందువల్ల నువ్వు చేస్తున్న వాడిని రెస్క్యూయర్ అంటారు. రెస్క్యూయర్ ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, చేయగలగాలి. పక్కన ఇంకో హెల్ప్కి లోపల వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా చేయనాయనా అని చెప్పాలి. చేయి ఎక్కడ పెట్టాలో అన్ని చూపించి అతని చేత నొక్కించాలి. కుటుంబ ఉన్నతికి చక్కటి బాటలు వేసిన దివంగతులైన పెద్దలను విస్మరించరాదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి కృష్ణమోహన్ పేర్కొన్నారు. అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సోమలంక త్యాగరాజు వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ కుటుంబోన్నతికి చక్కటి బాట వేసిన దివంగతులైన పెద్దలను విస్మరించరాదన్నారు. వారిని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ దివంగతులైన వారిని స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆత్మ సంతృప్తి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి అప్పుడే పుట్టగానే లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరాలకు పోయి కొంతమంది చాలా చేస్తున్నారు. అనవసరమైన వాళ్ళకి ఉన్న వాళ్ళకి పెట్టడం చేస్తారు. అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇది సేవ ఖచ్చితంగా అవుతుంది. వారి కుటుంబాన్ని భగవంతుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలి మనందరం కూడాను. అనవసర ఖర్చులు పోవడం, వాళ్ళు ఎవరో చేశారని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పోటీ ప్రపంచం తత్వం అయిపోయి అప్పులు చేసి మరీ కూడా కొంతమంది కార్యక్రమాలు చేసేస్తున్నారు. అది ఎంతవరకు ఉపయోగం? అందుకని ఈ సందర్భంగా సోమలంక త్యాగరాజు గారు వర్ధన్ సందర్భంగా చేసిన కుటుంబీకులు నేను అభినందిస్తున్నాను. అడబాల రత్నప్రసాద్ గారు వారి బంధువులు కూడాను వారు అందరి చేత సేవలు చేయించడమే కాకుండా వారు చేయడమే కాకుండా అనేక మంది చేత కూడా ఇలా చేయిస్తున్నారు. అందరిని వారిని కూడా ఈ ట్రస్ట్ దినదినాభివృద్ధి చెంది అనేక సేవలు చేయాలని, అందరూ లబ్ధిదారులు అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నాను. స్నేహంగా ఈ అడబాల ట్రస్ట్ వేదిక మీద ఒక సేవా కార్యక్రమంగా ఆయన వర్ధంతిని గుర్తుపెట్టుకుని వాళ్ళ కుటుంబీకుల్ని అభినందిస్తున్నాం. అలాగే అడబాల ట్రస్ట్ మూల పురుషులుగా నిత్యం మీరు అందుకుంటూ, ఎందుకంటే అందుకునే వాళ్ళు కూడా గొప్పవాళ్ళే, ఇచ్చేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అందుకునే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అంటే మీరు ఆ అర్థం చేసుకోవాలి. ఆ సేవకి, ఆ ప్రేమకి, ఆ సేవలకి ఉన్నటువంటి ఆ విలువ ఏంటో తెలుసుకుంటే అదే మనం పంచినా తరగని ధనం మంచితనం విజ్ఞానం అవుతుంది. అటువంటి ఆ మంచితనాన్ని పంచుకుంటున్న మీరు ఈరోజు చీరలు వారి యొక్క వర్ధంతి సందర్భంగా, త్యాగరాజు గారి వర్ధంతి సందర్భంగా భోజనాలు, ఇటు చీరలు కూడా అందిస్తున్నారు. అందుకని ఆయనకు మరొకసారి ఆయనకి ఆత్మశాంతి నివాళిని అందిస్తూ ఆయన ఆ వర్ధంతిని ఈరోజు ఒక వేడుకగా చేసుకోవడం అది అసలైనటువంటిది అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు పోయినా కూడా జీవిస్తారంటే వాళ్ళని వేడుకగా చేసుకుంటున్నామంటే వాళ్ళు ఉన్న మంచి గుణానికి, వాళ్ళ సేవా గుణానికి. దాన్ని ఒకసారి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రీవెన్స్ పై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. తదేకం ఫౌండేషన్ సేవలు భేష్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కితాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేశారు. యువత పోరులో వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ధ్వజం. ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ప్రజలు సహకరించాలి. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్ పిలుపు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమ
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.